ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలోని తారక రామానగర్లో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక ఆదర్శ పాఠశాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల పాఠశాలలో మిడ్ డే మీల్కు సంబంధించి వచ్చిన వివాదంపై మంత్రి స్వయంగా పరిస్థితులను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత, వంటశాల పరిస్థితులు, విద్యార్థుల హాజరు తదితర అంశాలను లోకేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న భోజనం మరియు పాఠశాల సౌకర్యాల గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఉపాధ్యాయులతో కూడా మాట్లాడి మిడ్ డే మీల్స్ నిర్వహణపై సమాచారం సేకరించారు. విద్యార్థులకు అందించే భోజనం నాణ్యతపై ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం నిర్వహించాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు. పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ బిందు. ఇక మనం గమనిస్తే ఇటీవల కూడా మన వైకే టీవీ కథనానికి స్పందించి మిడ్ డే మీల్స్ వివాదంపై
మంత్రి లోకేష్ కానీ అలానే ప్రభుత్వం కానీ స్పందించి తక్షణ చర్యలు తీసుకున్నారు. అయితే తాజాగా కూడా మైలవరం పట్టణంలోని ఒక పాఠశాలలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీరేమంటారు? రైట్ రాజ్ కుమార్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలో ఉన్న పాఠశాల ప్రాథమిక పాఠశాలలో ఏదైతే ఫుడ్కి సంబంధించిన ఆహారం అంటే డొక్క సీతమ్మ పథకం మిడ్ డే మీల్స్ పథకంలో ఏదైతే జరిగిందో ఆహారానికి సంబంధించిన వివాదం దానిపైన పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. దాని తదనంతరం అయితే ముందైతే పిల్లలు ఆహార పథకంలో ఏదైతే ఫుడ్ పాయిజన్ అవుతుందో ఫుడ్ సరిగ్గా లేదని విచారణ కొనసాగించిన తర్వాత అక్కడికి వెళ్ళిన వైకేటీవీ బృందం కూడా దాన్ని పూర్తిగా స్ప్రెడ్ చేసింది. ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో పిల్లలు తామే స్వయంగా చెప్పారు. ఖచ్చితంగా ఫుడ్లో ఇటువంటి రోజు చూసుకుంటే ఫుడ్లో కలర్స్ యాడ్ చేస్తున్నారు, సరైన ఆహారం తినడానికి కూడా దొరకట్లేదన్న వివాదం నడుస్తుంది. పిల్లలు స్వయంగా చెప్పారు. అవి వీడియోలు వైరల్ అయిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించారు. విచారణ కొనసాగించిన తర్వాత స్థానిక డిఈఓ కూడా అక్కడికి వెళ్ళి పరిశీలించారు. అక్కడికి వెళ్ళి పరిశీలించినప్పుడు అంటే వాళ్ళు వెళ్ళి ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ డిఈఓ కానీ వెళ్ళినప్పుడు సరైన ఆహారం అందించారు, కానీ దానికంటే ముందు సరైన ఆహారం అందించలేదు అన్న దాన్ని మాత్రం ఎవరు పట్టించుకోలేదు. దాని తర్వాత ఎప్పుడైతే ఆ వీడియోస్ వైరల్ అయినాయో దాని తర్వాత తనిఖీలు చేపట్టిన తర్వాత తదనంతరం దీనిపైన అంటే న్యూస్ పైన కూడా మంత్రి నారా లోకేష్ స్పందించారు. స్పందించిన వెంటనే కూడా ట్వీట్ చేశారు. ఇప్పటి నుండి పిల్లలకి మంచి భోజనం అందుతుంది అని కూడా చెప్పడం జరిగింది. ఆ తదనంతరం కూడా నెక్స్ట్ రోజు నుండి హెడ్ మాస్టర్ పైన సస్పెన్షన్ వేయబడింది. ఆ తదనంతరం ఫుడ్ కాంట్రాక్ట్ ఏదైతే ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఫుడ్ని అందిస్తున్నారో ఫుడ్ కాంట్రాక్టర్ కూడా పూర్తిగా విధుల నుండి తొలగించి ఆ ఫుడ్ కాంట్రాక్టర్ను కూడా క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత విషయాల్లోకి వెళ్తే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఫుడ్ని దగ్గరలో ఉన్న గర్ల్స్ హాస్టల్ నుండి పిల్లలకి రోజు ఆహారం మిడ్ డే మీల్స్ పథకం ఆగకుండా అయితే రోజు ఆహారాన్ని ఇస్తున్నామని చెప్పడం జరిగింది. ఇంకా మంత్రి నారా లోకేష్ స్పందించిన తర్వాత ఏదైతే ఆ ఫుడ్కి సంబంధించిన వివరాలు కానీ ఆ ఫుడ్కి సంబంధించిన వివాదాలు ఉన్న తల్లిదండ్రులందరికీ కూడా ఆయన ఒకటే హెచ్చరించారు. లీప్ యాప్ ద్వారా కూడా ఏవైతే తల్లిదండ్రులకి సంబంధించి పిల్లలకి సంబంధించిన మిడ్ డే మీల్సే కాకుండా ఏ వివాదం పైన వారు కంప్లైంట్ చేయాలనుకుంటే లీప్ యాప్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు అని కూడా చెప్పడం జరిగింది. తదనంతరం మంగళవారం అంటే ఈ రోజు అకస్మాత్మికంగా అంటే ఎవరికీ తెలియకుండా స్థానిక ఎమ్మెల్యేకి కూడా సమాచారం లేకోకుండా అయితే మంత్రి నారా లోకేష్ మైలవరం స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేశారు. అక్కడున్న పరిసరాలన్నింటినీ గమనించారు. అదేవిధంగా అక్కడున్న ఆహార భద్రతల మీద కూడా తానే స్వయంగా వెళ్ళి తనిఖీలు చేపట్టారు. తదనంతరం పిల్లలతో మాట్లాడారు. పిల్లలతో మాట్లాడినప్పుడు ఫుడ్ ఎలా ఉంది అని కూడా అడగడం జరిగింది. వాళ్ళు అంతకు ముందు బాగాలేదు, మీరు ఈ స్పందించిన అంటే ఒక వారం నుంచి ఒక 5 days ముందు నుండి అయితే సరైన భోజనం వస్తుంది, కడుపు నిండా తింటున్నామని కూడా పిల్లలు వాపోయారు. అదేవిధంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే ఎప్పుడైతే ఈ న్యూస్ కానీ వీడియోస్ కానీ వైరల్ అయిన తర్వాత ఆయన ట్వీట్ చేశారు. మైలవరం స్కూల్లో ఈ ఇష్యూ ఉంది, ఖచ్చితంగా సాల్వ్ చేయాలని ట్వీట్ చేసిన తదనంతరమే అక్కడున్న డిఈఓ కానీ ఎమ్మెల్యే కానీ వీరందరూ స్పందించి ఆ స్కూల్లో ఏం జరుగుతుందని కనిపెట్టి మొత్తం ఆహారానికి సంబంధించి ఆహార భద్రతకి సంబంధించి పూర్తిగా తనిఖీలు చేపట్టి ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేశారు. ఆ తర్వాత ఈరోజు ఎవరికి తెలియకుండా అంటే ఆకస్మిక తనిఖీ మాదిరి కూడా మంత్రి నారా లోకేష్ వచ్చారు. అయితే అంటే అటువంటి స్కూల్కి ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్న ఒక స్కూల్కి మంత్రి తానే వచ్చి చెక్ చేయడం అనేది కూడా ఎవరు ఊహించలేదు. ట్వీట్ అయితే చేశారు కానీ నేరుగా వచ్చి చూస్తారని కూడా ఎవరు ఊహించలేదు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి సంబంధించి అక్కడున్న మైలవరం నియోజకవర్గానికి సంబంధించి ఎవరికి తెలీదు మంత్రి వస్తున్నారు ఇలా చెక్ చేస్తున్నారని. కానీ ఎప్పుడైతే ఫుడ్ కాంట్రాక్ట్ మారిందో అప్పటి నుండి అయితే చెక్ చేశారు. ఫుడ్ కాంట్రాక్ట్ మారిన తర్వాత ఇప్పుడు భోజనం ఎలా ఉందని కూడా పిల్లల్ని అడగడం జరిగింది. పిల్లలు ఇప్పటి నుండి భోజనం బాగుందని కూడా వాపోయారు. రాజ్ కుమార్. ఓకే బిందు. ఇక ఆ తర్వాత ఆయన పక్కన దగ్గరలోనే ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని కూడా ఆయన పరిశీలించారని అక్కడ పిల్లలతో కూడా ముచ్చటించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమంటారు? రైట్ రాజ్ కుమార్. ఏదైతే ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలో ఈ స్కూల్ ఉందో స్కూల్లోనే కొంచెం దూరం మేరకు అంగన్వాడీ కేంద్రం కూడా ఉంది. చిన్నపిల్లల అంగన్వాడీ కేంద్రం కూడా అక్కడే ఉంది. ఇక్కడ ఫుడ్ చెక్ చేసిన తర్వాత ఆయన నడుచుకుంటూ వెళ్ళి అంగన్వాడీ కేంద్రాన్ని కూడా విజిట్ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో ఎలాంటి ఫుడ్ వస్తుంది, పిల్లలకి ఎలాంటి సదుపాయాలు వస్తున్నాయి, అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకి ఎలాంటి సదుపాయాలు వస్తున్నాయి, పిల్లలకి రోజు ఫుడ్ మెనూలో ఏ మెనూ పెడుతున్నారన్న దానిపైన కూడా పూర్తిగా విచారణ కొనసాగించారు. పూర్తిగా
తనిఖీ చేశారు. ఆయనే స్వయంగా వెళ్ళి ఫుడ్ మెనూని కూడా చూసినట్టు తెలుస్తుంది. ఇక్కడ కూడా ఈ మిడ్ డే మీల్స్ పథకం, డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్స్ పథకం, ఆవిడ అంత మహోన్నతమైన పేరు పెట్టినందుకు ఖచ్చితంగా దానికి న్యాయం చేయాలి కాబట్టి ప్రతి ఒక్క మెనూని ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. ఏ రోజు ఏ ఫుడ్ పెడుతున్నారు, ఎంత మేరకు పెడుతున్నారు, ఎంతమంది పిల్లలకి పెడుతున్నారు, అసలు ఇది ఇప్పుడు దాకా తప్పిదం ఎక్కడ జరిగిందో అన్నది కూడా తెలుసుకున్నారు. పూర్తిగా ఫుడ్ కాంట్రాక్టర్ని మార్చేయమని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు హెడ్ మాస్టర్ పైన కూడా సస్పెన్షన్ వేటు పడింది. అదేవిధంగా అక్కడ ఇప్పుడు మైలవరం స్కూల్లో ఇన్ఛార్జ్గా అయితే ఒక వ్యక్తిని నియమించారు. ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తితో కూడా ఆయన నేరుగా మాట్లాడడం జరిగింది. రాజ్ కుమార్. ఎస్ బిందు, ఇక మనం చూస్తుంటే ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం కానీ కూటమి నేతలు కానీ ఎవరైనా తప్పు చేస్తే అసలు ఉపేక్షించబోదని లేదని ప్రతిసారి చెప్తూనే ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే మిడ్ డే మీల్స్ వివాదంపై కూడా లోకేష్ రీసెంట్గానే స్పందించారు. ఇప్పుడు మళ్ళీ ఆయన స్వయంగా దిగి తనిఖీలు చేయడం రావడం, దీనిపై ప్రజలేమంటున్నారు? రైట్ రాజ్ కుమార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం పైనే కాకుండా అభివృద్ధి పైన కూడా దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క సమస్యకు కూడా ఇంటికి వెళ్ళి వారి సమస్య చెప్పుకునే, అంటే ప్రతి ఎమ్మెల్యే గడపకు వెళ్ళి సమస్య వారే నేరుగా చెప్పుకునే విధంలో కూడా కూటమి ప్రభుత్వం అడుగు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ మిడ్ డే మీల్స్ పథకం అనే దానిపైన కూడా ఈ స్కూల్లోనే కాకుండా అనకాపల్లి జిల్లాలో జరిగిన వివాదం పైన కూడా ఆయన స్పందించారు. అనకాపల్లిలో ఏదైతే పిల్లల్ని వారి యొక్క సొంత పనులకి మాస్టర్లు ఉపయోగించుకుంటున్నారు, ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు, దాని మీద కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టారు. ఇదొక్కటే కాకుండా వివిధ ఫుడ్ మిడ్ డే మీల్స్కి సంబంధించి రాష్ట్రంలో ఎంతవరకు ఎన్ని స్కూల్స్ ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా పోషకాహారాలు నిండిన ఆహారాన్ని పిల్లలకి అందజేయడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం అని కూడా చెప్పడం జరిగింది. ఇంకా ప్రజల సమస్యలకు సంబంధించి కూడా ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి ప్రజలు భయపడకుండా వెళ్ళి వారి యొక్క గడప తొక్కి వారి యొక్క సమస్య నేరుగా చెప్పుకునే విధంగా అయితే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. దానికి అతిపెద్ద ఉదాహరణ ఇదే అని చెప్పుకోవచ్చు. అంత చిన్న ప్రాథమిక పాఠశాలకి మంత్రి నేరుగా వచ్చి విజిట్ చేయడం, పిల్లలతో ముచ్చటించడం, దగ్గరకు ఉన్న అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి విజిట్ చేయడం కూడా చాలా గ్రేట్ థింగ్ అనే చెప్పుకోవచ్చు. రాజ్ కుమార్, అయితే దీనికి సంబంధించి ఎప్పుడైతే ఆ ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూకి సంబంధించి కూడా లీప్ యాప్ అనేది కూడా క్రియేట్ చేశాం. తల్లిదండ్రులకి కానీ పిల్లలకి కానీ ఏమైనా సమస్య ఉంటే డైరెక్ట్గా ఎవరు అధికారులు వచ్చి దాన్ని రిజాల్వ్ చేస్తారు, అధికారులు వచ్చి తీర్చుతారు అని ఎదురు చూడని అవసరం లేదు. ఖచ్చితంగా వారి యొక్క సమస్య లీప్ యాప్ ద్వారా తెలియజేయచ్చు అని కూడా చెప్పడం జరిగింది. ఓకే, రైట్ బిందు, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ YK TV. YKTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ YK ఛానల్.